అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ట్రిప్‌లో డే 2 అనమాట. డే 1 వీడియో పోస్ట్ చేశాను. అది చూసాక ఇది చూస్తే మీకు కొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. తిరుమలలో స్వామివారి దర్శనం అయిపోయాక కొండపైనే ఉన్న జపాలి టెంపుల్‌కి వెళ్ళాము. ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగుంది. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట. కాకపోతే ఎవరైనా పేషెంట్స్ ఉంటే మాత్రం అస్సలు వెళ్ళలేరు. చాలా దూరం నడవాలి. స్టెప్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. నేను చూసిన అన్ని టెంపుల్స్‌ల కన్నా నాకు జపాలి టెంపుల్ బాగా నచ్చేసింది. పాప వినాశనం, ఆకాశగంగా ఇవేమీ షూట్ చేయలేదండి. ఎందుకంటే ఇవన్నీ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసేసాము. ఈసారి చూడని ప్లేసెస్ చూద్దామని ఇంకా అక్కడికి వెళ్ళలేదు. కానీ మేము జపాలి టెంపుల్‌కి వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ 6:00కి. చలి మామూలుగా లేదసలు. 4కి స్వామివారి దర్శనం అయిపోగానే కొంతసేపు అక్కడే ఉండి ఇంకా 6 ఆ టైంకి మేము జపాలికొచ్చాము. జపాలిలో దర్శనం అయిపోయాక వెంగమాంబ అన్నదాన సత్రంకైతే వచ్చాము. ఎందుకంటే మేము భోజనం చేయలేదు కాబట్టి అట్లీస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయినా అక్కడ చేద్దాము కొండపైన అనేసి వెళ్ళాము. మాకు అక్కడ భోజనం చేయడం ఎందుకు కుదరలేదంటే మేము మిడ్‌నైట్ వెళ్ళాము కొండపైకి. మార్నింగ్ తిరిగొచ్చేసాము. కాబట్టి ఆ టైంలో భోజనాలు అవైలబుల్ ఉండవు కాబట్టి మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసాము. పొంగల్ పెట్టారు పల్లీ చట్నీతో. సాంబార్ కామనే కదా ఇంకక్కడ. బ్రేక్‌ఫాస్ట్ చేసేసాక తిరుమల నుంచి తిరుపతికైతే వెళ్ళిపోతున్నాము. మనకి కొండ ఎక్కేటప్పుడు కాదు కానీ కొండ దిగేటప్పుడు అలిపిరి మెట్లు కనిపిస్తాయి. నేనెప్పుడు ఎక్కుతానా అనిపించింది. దానికి కూడా స్వామివారి దయ ఉండాలి కదా. తిరుపతి నుంచి కాణిపాకంకైతే వచ్చేసాము. అసలు ఎక్కడ చూసినా ఏం జనమండి బాబు, అస్సలు ఖాళీ లేదు. క్యూ లైన్స్ ఫుల్గానే ఉంటున్నాయి. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే 2 అవర్స్ కన్ఫామ్. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక మా లక్కీ గోలీ సోడా అడిగింది. దాంతోపాటు నేను కూడా ట్రై చేశాను. బాగుంది, డిఫరెంట్ ఫ్లేవర్. నేను ఎప్పుడు నిమ్మ సోడానే కానీ ఇలాంటివి ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా అక్కడ నుంచి కాణిపాకం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ వీడియోస్ లేకపోతే ఎలా చెప్పండి. ఇంకా అందుకని నేను మా చెల్లి అయితే వచ్చాము ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి. లేడీస్తో ట్రిప్ అంటే తెలిసిందేగా, హస్బెండ్ జేబులకి చిల్లు పడాల్సిందే. ఎవరికి వారు ఫొటోస్ దిగేసి వీడియోస్ తీసేసుకొని షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. నాకు ఏవైనా ఇంట్లో పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇంకా వేరే ఏమైనా మోడల్స్ చూసినప్పుడు తీసుకుందాం, అబ్బా ఎంత బాగున్నాయి, అస్తమానం వస్తామా ఏంటి అనిపిస్తుంది. కానీ తెచ్చి ఎక్కడ పెట్టుకుంటాం, మా ఇంట్లో ప్లేస్ లేదే, మా చిన్నిల్లు కదా అని గుర్తొస్తుంది. ట్రిప్స్ కానీ ఇలా టూర్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని చాలా కంట్రోల్ చేయాలండి. ఆ విషయంలో మాత్రం మా లక్కీ నన్ను ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు. అంటే నేను ఇంట్లోనే చెప్పి తీసుకెళ్ళాను అనమాట. నీకు ఏమైనా అవసరం అనిపిస్తే నాకు చెప్పు, నేను కొంటాను, అంతేగాని ప్రతిదీ కావాలని అడగొద్దు అని చెప్పాను. యాజ్ ఇట్ ఈస్ మా లక్కీ అదే ఫాలో అయింది. షాపింగ్ అయిపోగానే దేవస్థానం రూమ్స్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాం. బెడ్, ర్యాక్స్ కూడా ఇచ్చారు ఏమన్నా పెట్టుకోవడానికి. వాష్రూమ్, ఇది 2 వాష్రూమ్స్. అప్పుడే మా వాళ్ళు బట్టలతో నింపేశారు. ఫుడ్ తినేసి రూమ్కి వచ్చేసి వెంటనే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అరుణాచలం స్టార్ట్ అయిపోయాము. కొంచెం కూడా రెస్ట్ తీసుకోలేదు అసలు. మేము 1 అవర్ రెస్ట్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము. కానీ అరుణాచలం వెళ్ళేసరికి లేట్ అయిపోతుందేమో, అక్కడ టెంపుల్ క్లోజ్ చేసేస్తారేమో మనం వెళ్ళేసరికి అని వెంటనే స్టార్ట్ అయిపోయాము. కాణిపాకంలో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. మేము తీసుకున్నది ప్రైవేట్ రూమ్స్ కాదండి, దేవస్థానం రూమ్స్ ఉంటాయి కదా అవే తీసుకున్నాం. 120 రూమ్స్ అని ఉంటాయి, అవే తీసుకున్నాము. ఆపోజిట్లోనే క్యాంటీన్ కూడా ఉంటుంది, లంచ్ కూడా అక్కడ తినేయచ్చు. నాకులాగా నా కూతురు కూడా కుదిరెక్కువ, అందుకే దెబ్బ తగిలించుకుంది పాపం. అరుణాచలం వెళ్తుంటే మొత్తం కొండలేనండి. దట్టు అవి రాతి కొండలు, చెట్లు కూడా లేవు, మొత్తం రాయే ఉంది. వెళ్ళేటప్పుడు దట్టు ఈవినింగ్ కొండలు ఉంటాయి కానీ చెట్లు కాదు, బాగా కనిపిస్తున్నాయి. నాకు తమిళనాడు నచ్చేసాయి. మనం ఎక్కడికైనా వెళ్తే మనం ఉండే ప్లేస్ కన్నా వేరే మనకు నచ్చుతాయి కదా. ఫైనలీ అరుణాచలం అయితే వచ్చేసాము. గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు అరుణాచలం అంటే. ఎందుకంటే రీసెంట్ డేస్లో అరుణాచలం ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఆ క్రెడిట్ మొత్తం చాగంటి కోటేశ్వరరావు గారికేనండి. ఆయన చెప్పబట్టే మనందరికీ తెలిసింది. ఇంకా దర్శనం కోసం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. మా వెనకాలే స్వాములు ఉన్నారండి, భజన పాటలు పాడుకుంటూ దర్శనం క్యూ లైన్లో. ఎంత బాగా అనిపించిందో నాకు.
शंकर भगवान की శివయ్య దర్శనం అయిపోయాక అరుణాచలంలోనే రూమ్ తీసుకున్నాము. మండే నైట్ మాకు అరుణాచలంలో దర్శనం అయింది. ఇది వచ్చేసరికి ట్యూస్డే మార్నింగ్ అనమాట. కానీ అరుణాచలంలో క్యూ లైన్‌లో చాలా ఇబ్బంది పడ్డామండి. అంటే చాలా వరకు ఒక 90% బానే వెళ్ళిపోయాము. ఒక 10% లోపలికెళ్ళాక మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. చాలా చిన్నవే అనమాట. తోసేసుకుంటూ, తొక్కేసుకుంటూ, పిల్లలు నలిగిపోయి ఏడ్చేసి మా జెన్ను అయితే ఒక 5-10 మినిట్స్ మాత్రం బాగా ఇబ్బంది పడ్డాము. నాకు దేనితో పోల్చాలి అనిపించిందంటే పెద్ద తిరుపతి దర్శనం కానీ, అరుణాచలం దర్శనం కానీ తల్లి బిడ్డను కనడానికి చాలా ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది, నొప్పులు పడుతుంది. కానీ బేబీ పుట్టాక ఆ బాధంతా పోతుంది. నాకు అలానే అనిపించింది. అంటే ఒక 3 అవర్స్, 4 అవర్స్ క్యూ లైన్స్‌లో నుంచొని కాళ్ళు నొప్పులొచ్చి అసలు తొక్కేసుకుంటూ, తోసేసుకుంటూ ఆ స్వామి మనకి జస్ట్ ఒక 4, 5 సెకండ్స్ కనపడగానే ఇవన్నీ మర్చిపోతాము. అబ్బా! దర్శనం బాగా అయింది, స్వామి బాగా కనిపించాడు, శివయ్య బాగా కనిపించాడు అని చెప్పేస్తాము. జెన్ను ఏంటి గోవిందా? మాట్లాడుకో అరుణాచలంలో గోపురం ఎదురుగానే ఒక రెస్టారెంట్ అయితే ఉంది. అక్కడ నుంచి చూస్తుంటే ఎంత బాగుందో గోపురం, పక్కనే కొండ. వ్యూ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ మేము గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము. కానీ నేను జెన్నుని ఎత్తుకొని చేయలేకపోయాను. ఎందుకంటే పెద్ద తిరుపతిలో 8 అవర్స్ అలా నిలబడి ఉండటం, తిరగటం, మళ్ళీ అరుణాచలంలో 2-3 అవర్స్ పట్టేసింది. ఇంకా నాకు కాళ్ళు బాగా నొప్పులొచ్చేసి జెన్నుని ఎత్తుకొని నడవలేకపోయాను. అందుకే గిరి ప్రదక్షిణ కార్లో చేసాము. మా చిన్నమ్మ, బాబాయ్, చెల్లి మాత్రం నడుచుకుంటూ చేశారు. ఇంకా మా అమ్మమ్మ, మా తాతగారు ఎలాగో ఏజ్డ్ కాబట్టి వాళ్ళు చేయలేమన్నారు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. మాకు ఇంకా ఆజ్ఞ లేదు గిరి ప్రదక్షిణ చేయడానికి. ఇంకా స్వామి దయ, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడే మళ్ళీ వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాను. మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాక గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము కార్లో. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 8 శివలింగాలు ఉంటాయండి. అవి తప్పకుండా మనం దర్శించుకోవాలంట. ఆ ఫొటోస్ మీకు యాడ్ చేశాను కదా, అవే 8 శివలింగాలు, 8 గుళ్ళు. వాయులింగం, యమలింగం, ఇంద్రలింగం, అగ్నిలింగం, వరుణలింగం, నైరుతిలింగం, కుబేరలింగం, సూర్యలింగం, ఇంకా చాలా లింగాలు అయితే దర్శించుకోవచ్చు. ఇవన్నీ ప్రతిష్ఠించబడిన లింగాలు అనమాట. ఎవరైనా అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి ఇవన్నీ చూసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా ఇవన్నీ చూస్తాను. అరుణాచలంలో మెయిన్ మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సింది మోక్ష మార్గం. చెప్పాను కదా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళి కూడా మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. ఎందుకంటే 2-3 అవర్స్ టైం పట్టేస్తుంది అని చెప్పారు. అంత క్యూ ఉంది. అంతసేపు అమ్మమ్మ వాళ్ళు నుంచోలేక, దట్టు మాకు టైం లేక అయితే వచ్చేసాము. ఇంకా అక్కడే భోజనాలు చేసేసి కంచికైతే స్టార్ట్ అయిపోయాము. నాకు కంచిలో భలే అనిపించిందండి. పిల్లలకి స్కూల్ యూనిఫామ్గా లంగా ఓని పెట్టారు. ప్రైవేట్ స్కూల్ అది. నాకు చాలా బాగా అనిపించింది. చూడముచ్చటగా ఉన్నారు పిల్లలు. ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. కంచిలో మొత్తం 3 టెంపుల్స్ ఉంటాయి. శివ కంచి, విష్ణు కంచి అండ్ కంచి కామాక్షమ్మ టెంపుల్. మేము ఫస్ట్ శివ కంచికి వెళ్ళాము. శివ కంచిలో దర్శనం బయట నుంచే చేసుకొని వచ్చామండి. లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా క్యూ ఉన్నారు. ఎందుకంటే కుంభాభిషేకం జరిగిందంట దీని ముందు రోజు. దానివల్ల క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. బయట నుంచి కూడా దేవుడు కనిపించాడు. అందుకే దర్శనం చేసేసుకొని వచ్చేసాము. అసలు తమిళనాడులో టెంపుల్స్ ఉన్నాయండి. ఎంత బాగున్నాయో. ఒక్కొక్కటి కూడా ప్రతీది రాతితో చెక్కినవే. అన్నీ చాలా 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 పురాతనమైన గుళ్ళే. అసలు అవన్నీ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. శివకంచిలో శివుడి ఎదురుగా పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు. నేను ఇది సెకండ్ టైం కంచి రావడం. అంతకుముందు ఒకసారి వచ్చాను, కానీ అప్పుడు మరీ ఇలా లేదు. ఇప్పుడు కొంచెం రెనోవేట్ చేసి మార్చారు. చాలా బాగుంది. ఫోటో తీసేదన్నా కదా, తీస్తాం గోపురం దగ్గర నుంచి ఫోటో తీస్తాం. పర్లేదులే. అసలు ఈ డోర్ చూసారా ఎంత పెద్దగా ఉందో. అండ్ దాని డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. శివకంచిలో ఉండే గోపురం కొన్న తలుపది. సో ఇదండి ఇవాల్టి నా వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
డే 3 వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది షాపింగ్ వీడియో కాబట్టి. తమిళనాడుకెళ్ళి, కంచికెళ్ళి, కంచి పట్టు చీరలు కొనకుండా వస్తామా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ చూడట్లేదు. వీడియోస్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.